హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రమణాశ్రమం గురించి, రమణ మహర్షి గారి గురించి ఎంతో కొంత అసలు తెలియని వాళ్ళకి తెలియాలి అన్న ఆసక్తితో ఈ వీడియోలు చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఈ వీడియోలు చేద్దాము అని 2 months నుంచి అనుకుంటున్నాను నేను. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఆయన అనుగ్రహం నాకు ఇంకా దొరకలేదేమో అని ఏ రోజుకా రోజు అనుకుంటూ, ఎదురు చూస్తూ, చదివిన లేఖనే మళ్ళీ చదువుతూ, సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బ్రింగ్ దిస్ టాపిక్ టు ఎవ్రీవన్. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు నేను వీడియో చేయడానికి నాకు ఆ దేవుడు అనుగ్రహం కలిగిందేమో అనేసి రమణ మహర్షి గారు అయినటువంటి స్కందం అంశతో పుట్టినటువంటి కుమారస్వామి అంశతో పుట్టినటువంటి రమణ మహర్షి గారి గురించి అసలు ఏమీ తెలియని ఆడియన్స్కి నేను ఈ టాపిక్ తీసుకువెళ్ళాలి, ఈ లేఖల గురించి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నానండి. సో నేను రమణాశ్రమం గురించి, రమణ మహర్షి గారి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి యూట్యూబ్లో చాలా వీడియోస్ విన్నాను. సో నాకైతే ఇంత ఇన్డెప్త్గా లేఖల గురించి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ దొరకలేదు. సో చాలామందికి ఈ బుక్ చదివేంత టైం దొరకకపోవచ్చు. సో నేను ఈ కంటెంట్ మొత్తం రమణాశ్రమ లేఖల గురించి, రమణాశ్రమ లేఖలు అనే బుక్ నుంచి తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో రమణ మహర్షి ఆశీస్సులు నా యందు ఉండి నేను ఈ వీడియోని నిర్విఘ్నంగా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, ఈరోజు మొట్టమొదటి వీడియోని కార్తీక పౌర్ణమి రోజున చేయడం ఆ దేవుడి అనుగ్రహంగా భావిస్తూ మొదలు పెడుతున్నానండి. థ్యాంక్ యూ. ఫస్ట్ లేఖ వచ్చి తండ్రికి బిడ్డ అనుకోవా అనే లేఖని సూరినాగమ్మ గారు వారి అన్నగారికి రాశారండి. సో ఈ లెటర్లో ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ థింగ్, ఈ లెటర్ని 21st November 1945లో రాశారండి. సో భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జవాబులు రాయమన్నవన్నయ్య, నాకు సాధ్యమవుతుందా అని సూరినాగమ్మ గారు వారి అన్నయ్యతో ముచ్చటిస్తున్నట్లు ఈ లెటర్లో మెన్షన్ చేశారు. అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. ఆ భగవాన్ అనుగ్రహం ఉంటే నేను ఇది నిర్విఘ్నంగా చేయగలుగుతాను అని అనుకుంటూ ఈ లేఖను మొదలు పెడుతున్నాను అన్నయ్య. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జరిగింది. చాలా జయప్రదంగా. నేటి ఉదయం అరుణాచల ఈశ్వరుడు గిరిప్రదక్షిణ చేయడానికి పరివార సమేతంగా బేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు దగ్గరికి వచ్చేటప్పటికి సర్వాధికారి నిరంజనానంద స్వామి వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలు ఇచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరుడికి అర్చకులు హారతులు ఎత్తారు. అదే సమయానికి భగవాన్ రమణ మహర్షి గోశాల వైపుకి వెళ్తూ ఆ వైభవం చూసి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరునికి ఇచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూదిని ఉదుటను ధరిస్తూ అప్పకు పిల్లై అడుక్కొం అని తమిళ్లో అన్నారు. తండ్రికి బిడ్డ అనుకోవా అని దాని అర్థము. అది భగవాన్ అన్నారు. ఆ మాటలు అనేటప్పుడు భక్తి పారవశ్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైనది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం నాకు గుర్తొచ్చింది అన్నయ్య. భగవాన్ శివకుమారులు స్కందాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుతున్నది. శరీరదారులు అందరూ ఈశ్వరునికి బిడ్డలే కదా, మహాజ్ఞాని అయిన ఈశ్వరునికి అణిగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తుంది. మహాత్ముల వాణి ఎంత అర్థమైనదో చెప్పలేము. అంటే ఎంతో కొంత అర్థమైంది అని నా ఉద్దేశం అన్నయ్య. ఏదో నీవు రాయమంటున్నావు కానీ నేను రాయగలనా అని మళ్ళీ కొంచెం సంకోచం ఉంది. అది ఆ భగవాన్ రమణులు ఈ ఆజ్ఞతో ఇది రాయగలుగుతున్నాను అని అనుకొని అప్పుడు 1945లో రాసిన ఈ లెటర్ల కారణంగా ఈవెన్ 2024లో కూడా మనం రమణ మహర్షి గురించి తెలుసుకోగలుగుతున్నామంటే సూరినాగమ్మ గారి లేఖల కారణంగా. అక్కడ జరిగిన చాలా సన్నివేశాలు 1 by 1 లెటర్ చాలామందికి తెలియడానికి ఉపయోగపడింది అనమాట.
సో అక్కడ కంటిన్యూషన్ వాక్కులే బుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో రాశాను. గ్రహింపగల మేధా సంపన్నులు ఉండాలి కానీ ఒక వాక్కనేల చూపు, నడక, నడత, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే. నాకు అవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీ మీద భారం వేసి బుడతా భక్తి అన్నట్లు ఏదో తోచింది రాస్తాను. ఇక సెలవు, మీ సోదరి. సో ఇలాగే షిరిడి సాయి సచ్చరిత్రలో కూడా ఆ బుక్ రాసిన రైటర్ బాబా మీద భారం వేసి ఆ బుక్ రాశారు. సూరినాగమ్మ గారి లేఖలు సూరినాగమ్మ గారు మొదలుపెట్టినప్పుడు భగవాన్ రమణ మహర్షులు గారి ఆశీస్సులతో ఈ లేఖలు రాయాలి అనేసి మొక్కుకున్నారు. నేను ఈ వీడియో చేసేటప్పుడు నాకు రమణ మహర్షి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఈ లేఖల మొత్తం వీడియోలు చేసి రమణ మహర్షి గారి గురించి అందరికీ తెలియాలి అని ఒకే ఒక సంకల్పంతో చేస్తున్నాను. థ్యాంక్ యూ.